హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్సీఎంపీఈలో కేస్ సినారియో క్వశ్చన్స్ ఎట్లుంటాయి అవి వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఇందులో కూడా మనం ఆల్ స్టడీ మెటీరియల్కి సంబంధించి ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఆల్ కేస్ సినారియోస్ని డిస్కషన్ చేస్తాము. సో కేస్ సినారియో డైజెస్ట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్. కార్నర్ ఈజ్ అన్ ఆన్లైన్ పిజ్జా డెలివరీ బిజినెస్. సో ఇది ఒక ఆన్లైన్ డెలివరీ బిజినెస్ ఉంది. కార్నర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూఎస్ఆర్ దట్ క్రియేటెడ్ ఇట్స్ ఓన్ సిస్టమ్. దాని ఓన్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంది. వెబ్సైట్ అండ్ యాప్ని, దాని యొక్క ఓన్ వెబ్సైట్ని, దాని యొక్క ఓన్ యాప్ని క్రియేట్ చేసుకుంది. కార్నర్స్ పిజ్జా బ్యాంకింగ్ పాయింట్ హ్యావింగ్ ఎ హోమ్ డెలివరీ సిస్టమ్. డ్యూ టు పాపులారిటీ ఆఫ్ ఈ-కామర్స్ అవేర్నెస్ అమంగ్ ద కస్టమర్స్, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ సిస్టమ్ కమ్ అప్ విత్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఫుడ్ డెలివరీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కామర్స్ అవేర్నెస్ ఉంది వీళ్ళకి, అమంగ్ కస్టమర్స్కి ఆన్లైన్ ఫుడ్ డెలివరీని ప్రొవైడ్ చేస్తుంటారు సిస్టమ్కి, కమ్ అప్ విత్ న్యూ ఆపర్చునిటీస్తో ఫర్ ఫుడ్ బిజినెస్కి సంబంధించి. కార్నర్ హ్యాస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ డ్యూ టు బూమ్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ నౌ ఆపరేటింగ్ అరౌండ్ 1000 పాయింట్స్. సో 1000 పాయింట్స్తో రన్ అవుతుంది. నెక్స్ట్ కార్నర్ వచ్చేసి విజన్ హీస్ టు ఇంక్రీజ్ ద షేర్ హోల్డర్స్ విత్ బై మేకింగ్ టైమ్లీ అండ్ డెలివరీ ఆఫ్ క్వాలిటీ ఈ పిజ్జా. సో ఈ పిజ్జా క్వాలిటీ పిజ్జాని విత్ ఇన్ టైంలో పంపించి షేర్ హోల్డర్స్ వెల్త్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. కార్నర్ ప్రొవైడ్స్ కస్టమైజ్డ్ పిజ్జా యాజ్ పర్ కస్టమర్స్ టేస్ట్ ప్రకారం పిజ్జాని కస్టమైజ్డ్గా ప్రొవైడ్ చేస్తుంది. పీపుల్ చూజ్ టు ఆర్డర్ pizza online from different reasons, not wanting or having time to cook or do not have wait to in queue or for order or take delivery. సో ఎందుకు మనకు ఆర్డర్ చేస్తారు మన దానిలోనే అంటే, కొంతమంది చేసుకోవడానికి బరువు అయ్యి, కొంతమంది క్యూలో నిలవడానికి భయం అయ్యి, కొంతమంది డెలివరీ కోసం నిలవడానికి ఇష్టం లేక ఇట్లా వాళ్ళు ఆర్డర్లో పెట్టుకుంటారు. సో డ్యూరింగ్ హ్యాపీ అవర్స్ ఫ్రమ్ 4 PM to 7 PM బ్యాంకింగ్ పాయింట్స్ హ్యావ్ బిన్ గ్రేట్ డీల్ ఆన్ బోత్ పిజ్జాస్ అండ్ బెవరేజెస్. ద కస్టమర్ కెన్ కాల్, టెక్స్ట్ ఆర్ ఆర్డర్ పిజ్జా ఆన్లైన్. సో కస్టమర్స్ ఎట్లా చేయొచ్చు, కాల్ అన్నా చేయొచ్చు, టెక్స్ట్ అన్నా చేయొచ్చు, ఆర్డర్ అన్నా చేయొచ్చు పిజ్జా ఆన్లైన్ కోసం. నెక్స్ట్ కార్నర్ కలెక్షన్స్ అండ్ డెలివరీ service use delivery motorcycles and scooters to transport pizza parcels. The process consists of a customer choosing the restaurant of their choice, scanning the menu items, choosing an item, and finally choosing the place of order. Delivery payment is then managed by cash on delivery ఆర్ విత్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. సో మనం పేమెంట్ ఎట్లా చేయొచ్చు, డెబిట్ కార్డులో చేయొచ్చు, ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ చేయొచ్చు, ఆ క్రెడిట్ కార్డులో కూడా చేయొచ్చు. విన్ ద డెలివరీ బాయ్ డెలివర్స్ ద పిజ్జా అట్ ద కస్టమర్ ప్లేస్ ఆఫ్ డెలివరీ. నెక్స్ట్ ఇష్యూస్, ఇక్కడ ఇష్యూస్ ఏమొచ్చినాయంటే, కార్నర్ డెలివరీ సర్వీసెస్ ఈజ్ లో. సర్వీసెస్ అనేది చాలా స్లోగా చేస్తుంది. అండ్ ఇట్ యూజెస్ అన్ ఆటోమేటెడ్ రిమైండర్ సర్వీస్ లైక్ డైల్ మై కాల్స్ టు సెండ్ అప్డేట్స్ టు కస్టమర్స్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ దర్ ఆర్డర్స్. సో ఇది ఆటోమేటెడ్ రిమైండర్స్ని కూడా తీసుకుంటుంది. ఎక్కడ నుంచి డైల్ మై కాల్ టు సెండ్ అప్డేట్స్ తీసుకోవడానికి స్టేటస్కి సంబంధించి. వెన్ ఇట్ గోస్ ఇన్ టు ద ఓవెన్, వెన్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ వెన్ ఇట్ అవుట్ ఆఫ్ డెలివరీ ఆ స్టేటస్ని చూపిస్తుంటుంది. అండ్ సో ఆన్. కస్టమర్ ఆర్ విల్లింగ్ టు వెయిట్ ఏ లిటిల్ లాంగర్ ఇఫ్ దే నో ద పిజ్జా ఈజ్ ఆన్ ఇట్స్ వే. స్లో డెలివరీ రెడ్యూస్ ద టేస్ట్ అండ్ అరోమా అండ్ ఫ్లేవర్ ఆఫ్ పిజ్జా డెలివరీస్. సో దీని స్టేటస్ వచ్చేసి ఓన్లీ అక్కడ ఉన్నప్పుడు వరకే, అంటే ఆర్డర్ పాస్ అయింది, చెఫ్ రెడీ చేస్తున్నారు, చెఫ్ ఇచ్చినాడు, ఆడి వరకు మాత్రమే ఇస్తున్నారు. అక్కడ నుంచి డెలివరీ బాయ్ తీసుకుపోయే వాళ్ళ దగ్గర మిడిల్ టైం అనేది స్టాటస్ ఏమి ఉండదు. దానివల్ల ఒకవేళ లేట్ అయితే ఆ పిజ్జా యొక్క టేస్ట్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ, రీసెంట్లీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ and market share of Corner has deteriorated. The CEO of Corner believe that reduction of customer satisfaction, so customer satisfaction and reduction and flexibility caused by declining in operational performance may have led to recent deterioration. It has been suggested that to use the launch and cross performance pyramid. So వీడియో యూజ్ చేయాలనుకున్నాడు, పర్ఫార్మెన్స్ పిరమిడ్ని యూజ్ చేయాలనుకున్నారు టు రివర్స్ దిస్ డిటోరియేషన్. అండ్ 4 న్యూ మెథడ్స్ ఫర్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ హ్యావ్ బిన్ సజెస్టెడ్. ఒక 4 మెథడ్స్ని తీసుకున్నాడు. ఏంటివి ఆ మెథడ్స్ని? ఫస్ట్ది లైవ్ ట్రాకింగ్ సిస్టమ్, GPS డ్రైవర్ ట్రాకర్ ఆర్ choose the best and shortest route for food delivery vehicles and to guide the drivers in real time basis. సో మనకి చెప్పినాం కదా, చెఫ్గా అయిపోయిన తర్వాత డెలివరీ బాయ్ పోయే టైం, ఆ టైం ఏమనేది స్టాటస్ తెలియడం లేదని. సో దానికోసం GPS ట్రాకర్ని పెట్టాలనుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ డెలివరీస్ పర్ డే అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఆన్ టైం డెలివరీ ఇవ్వాలనుకుంటుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ డెలివరీ వితిన్ 30 minutes ఆఫ్ బుకింగ్ టైం. సో బుకింగ్ చేసిన తర్వాత వితిన్ 30 minutes లోపల అది డెలివరీ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్ పర్ కిలోమీటర్ ట్రావెల్ ఎంత అనేది చెక్ చేసుకోవాలనుకుంటుంది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద టేస్ట్. ఇట్ ఈజ్ ప్రపోజ్డ్ టు యూజ్ పిజ్జా డెలివరీ బ్యాగ్ టు కీప్ ద పిజ్జా హాట్ అండ్ ఫ్రెష్. సో పిజ్జాని హాట్ అండ్ ఫ్రెష్గా పెట్టాలనుకుంటుంది. పర్సెంటేజ్ ఆఫ్ పాజిటివ్
ఫీడ్బ్యాక్ చూసుకుంటే. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద కాంటెక్స్ట్, ఎవాల్యుయేట్ ద ఎక్స్టెంట్ టు విచ్ సజెస్టెడ్ న్యూ మెథడ్స్ కెన్ బి యూజ్ టు మేనేజ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అట్ కాస్ట్. సో న్యూ మెథడ్స్ ఏవైతే తీసుకుందో అవి యూజ్ చేస్తున్న మేనేజ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అట్ కాస్ట్ ఎంత ఎక్స్టెంట్ వరకు వర్కౌట్ అవుతున్నది మనం చెప్పాలి. న్యూ మెథడ్స్ వచ్చేసి 4 మెథడ్స్ని తీసుకోయింది అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ని తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ మళ్ళీ ఆన్సర్లోకి వస్తే ద పర్ఫార్మెన్స్ పిరమిడ్ కవర్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బట్ ఆల్సో బ్రాడ్ రేంజ్ ఆఫ్ అండర్లైనింగ్ ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ విచ్ డ్రైవ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. మనం పర్ఫార్మెన్స్ పిరమిడ్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఓన్లీ ఫైనాన్షియల్ మెథడ్స్ని ఒకటే కవర్ చేయదు, నాన్ ఫైనాన్షియల్ మెథడ్స్ని కూడా కవర్ చేసుకుంటుంది. ఇట్ ఫెసిలిటేట్ to set financial and non-financial performance measures. Non-financial measures are important indicator which can help to attain long-term financial measures. So ఈ ఫైనాన్షియల్స్ అండ్ నాన్ ఫైనాన్షియల్లో చూసుకుంటే ఫైనాన్షియల్ మెజర్స్కి సంబంధించి పక్కన పెడితే అండ్ ఏవైతే నాన్ ఫైనాన్షియల్స్ ఉంటావో అవి అనేది ఇండికేటర్స్ ఎట్లా అంటే మనం విచ్ కెన్ హెల్ప్ టు అటెండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని అటెండ్ కావడానికి ఇవి నాన్ ఫైనాన్షియల్ మెజర్స్ అనేది ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ద ఎలిమెంట్ ఆఫ్ ద పిరమిడ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఈచ్ లెవెల్ ఇన్ ద పిరమిడ్ బ్యాక్ ఆఫ్ ద వన్ అబోవ్ ఇట్. For example, on-time delivery of pizza will increase customer satisfaction, which will eventually lead to greater market share and one element. So, ఈచ్ లెవెల్లో అంటే ఈ పిరమిడ్ అనేది ఇంటర్ కనెక్ట్ అనేది ఈచ్ లెవెల్లో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో మన పిజ్జా అనేది ఆన్ టైంకి డెలివరీ అయితే దానివల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయితే ఈవెన్చువల్లీ లీడ్ టు గ్రేటర్ మార్కెట్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎలిమెంట్ ఆఫ్ విజన్ అనేది ఇంక్రీజ్ అయినట్లే. నెక్స్ట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పిరమిడ్ performance pyramid covers external effectiveness such as customer satisfaction, while the right side of the pyramid covers internal efficiency. So ఇట్లా మనం పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనుకుంటే ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇంటర్నల్ ఎఫిషియన్సీ ఎట్లుందనేది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎట్లుందనేది వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ ఎట్లున్నది చూసుకుంటుంది. ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని చూసుకుంటుంది. అది అంటే మనం ఇట్లా చూసుకున్నా అంటే రైట్ సైడ్ మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకున్నా ఇది లెఫ్ట్ సైడ్ అనుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అనుకుంటే మన కాస్ట్ అవుతుంది. సో మన కాస్ట్ ఎంత ఎఫిషియన్సీగా వాడుతున్నాం, ఎంత ఇంటర్నల్ ఎఫిషియన్సీ ఉందని చూస్తాము. సో కస్టమర్ సాటిస్ఫై అయినాక మనకి ఎంత రెవెన్యూ వస్తున్నది మనకి తెలుస్తుంది. వెల్ అండ్ ద రైట్ సైడ్ పిరమిడ్ కవర్స్ ఇంటర్నల్ ఎఫిషియన్సీ సచ్ యాజ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ. ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఈజ్ సిగ్నిఫైడ్ బై 4 ఎలిమెంట్స్ని ఉంటాయి. 4 ఎలిమెంట్స్లో ఏవే ఉంటాయి? క్వాలిటీ, డెలివరీ, సైకిల్ టైమ్ అండ్ వేస్ట్ అట్ బాటమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పిరమిడ్. ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ మెజర్ కెన్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు అచీవ్ ద విజన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అనేది ఏం చేస్తుందంటే మెజర్ కెన్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు అచీవ్ విజన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ విజన్ని అచీవ్ కావడానికి ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అనేది హెల్ప్ చేస్తుంది. రిడక్షన్ ఇన్ పిజ్జా డెలివరీ టైమ్ అండ్ డెలివరీ ఆఫ్ ఫ్రెష్ హాట్ డెలిషియస్ పిజ్జా. సో మనం పిజ్జా డెలివరీ టైం రిడక్షన్ కావడం అండ్ డెలివరీ ఆఫ్ ఫ్రెష్ హాట్ డెలిష్ పిజ్జా అనేది రిడక్షన్ కావడం. దీనివల్ల క్వాలిటీ కెన్ హెల్ప్ కార్నర్ టు అచీవ్ ఇట్స్ విజన్. ఎప్పుడైతే మనం డెలివరీ టైంని తగ్గిస్తామో, ఎప్పుడైతే మనం హాట్ డెలిషియస్ పిజ్జా డెలివరీ అనేది ఫాస్ట్గా అవుతుందో అప్పుడు మన యొక్క కార్నర్ దానివల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ మన యొక్క విజన్ని అచీవ్ కాగలం. మన కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవుతారు. సైకిల్ టైమ్ కెన్ బి రిడ్యూస్ బై యూజింగ్ లైవ్ ట్రాకింగ్ సిస్టమ్. లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ ఈజ్ కీ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. సో లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ ఎక్కడుంది ఎట్లా లేదనేది మనకి తెలుస్తుంది. అది మన యొక్క ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ టేకింగ్ వెర్సెడ్ డెసిషన్ అండ్ షెడ్యూల్ పిజ్జా డెలివరీ మోర్ ఎఫిషియెంట్లీ. సో మోర్ ఎఫిషియెంట్లీగా వాళ్ళు టైంని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ జీపీఎస్ డ్రైవర్ ట్రాకర్ విల్ ఆలో రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ వెహికల్ అండ్ ఆఫర్ డీటెయిల్ ఇన్సైట్ ఆఫ్ ఫ్యూయల్ యూసేజెస్, డ్రైవర్ బిహేవియర్, ఇంజన్ ఐడియల్ టైమ్ etc. Using this data efficiently, money saving areas for pizza delivery can be identified. Through this tracking system, ideal delivery vehicles can also be identified. సో ఎవరైనా నేను డెలివరీకి ఇవ్వడానికి వెళ్తున్నా అని పోయి ప్రశాంతంగా హోటల్లో కూర్చొని ఫుడ్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా బేకరీలు తిరుగుతున్నా ఇట్లా ఉన్నాయనుకోండి, అంటే మిషన్ టైం ఆగిపోయింది, ఐడియల్ టైం కొంచెం సేపు ఆగింది, ఇవన్నీ మనం ట్రాకింగ్ చేయొచ్చు. ఎఫిషియెంట్ టైం ఎవరు వర్క్ చేస్తున్నారు, ఏ డ్రైవరీ పర్సన్ వర్క్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. దిస్ మే లీడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ పర్ డే అండ్ మోర్ డెలివరీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మోర్ బిజినెస్. ఇట్ కెన్ ఆల్సో అసిస్ట్ కార్నర్ టు రెడ్యూస్ ఫ్యూయల్ కన్జంప్షన్ అండ్ unnecessary overtime cost. Reduced fuel consumption would lead to an improvement in financial performance. సో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది రెడ్యూస్ అయితే
would lead to an improvement in financial performance. Measuring average fuel consumption per kilometer travel does not, however, relate directly to activity. So ఇంకోటి ఫ్యూయల్ కన్జంప్షన్ని తగ్గాలనుకుంటున్నాము, అన్లెస్ ఓవర్ టైం కాస్ట్ ఏదైనా ఉంటే ఫ్యూయల్ కాస్ట్ కన్జంప్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. మెజరింగ్ యావరేజ్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ పర్ కిలోమీటర్ ట్రావెల్ డస్ నాట్ అవర్ రిలేట్ టు డైరెక్ట్లీ టు ద యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ పిజ్జా డెలివరీస్, మనం పిజ్జా డెలివరీస్ ఎన్ని ఇచ్చినామో చూసుకుంటే, అండ్ యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ వెరీ బిట్వీన్ టైప్ ఆఫ్ వెహికల్స్ యూజ్ ఫర్ డెలివరీ. దట్ ఈస్ స్కూటర్ని యూజ్ చేస్తున్నామా, ఆర్ మోటార్ సైకిల్ని యూజ్ చేస్తున్నామా, ఆర్ కండిషన్ ఆఫ్ రోడ్ ఎట్టుంది, అవన్నీ బేస్ అయితే మన యొక్క ఫ్యూయల్ కన్జంప్షన్కి చూసుకుంటే. నెక్స్ట్ యావరేజ్, ఇంకోటి యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ పర్ కిలోమీటర్ ఈజ్ నాట్ గుడ్ మెజర్ ఆఫ్ వేస్ట్. సో మనం ఫ్యూయల్ కన్జంప్షన్కి సంబంధించి చెప్పినాము. సో ఫస్ట్ లైవ్ ట్రాకింగ్కి సంబంధించి చెప్పినాము, ఆన్ టైంకి సంబంధించి చెప్తున్నాము, తర్వాత ఫ్యూయల్ కన్జంప్షన్కి చెప్తున్నాము. ఆ ఫ్యూయల్ కన్జంప్షన్ ఏదైతే పెట్టుకున్నామో అంటే ఒక మెజర్ పెట్టుకున్నాం కదా, ఆ మెజర్ అనేది కరెక్ట్ మెజర్ కాదు, నాట్ గుడ్ మెజర్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. టు బీ యూజ్ఫుల్ ఇన్ మేనేజింగ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్, దిస్ మెజర్ కుడ్ బి చేంజ్డ్ టు యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ per pizza delivery, which could be appropriate measure for waste. సో యావరేజ్ కన్జంప్షన్ పర్ కిలోమీటర్ ట్రావెల్ అట్లా పెట్టుకునే దానికన్నా ఎంత పిజ్జా డెలివరీ చేస్తున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని చూసుకోవాలి. నెక్స్ట్, ఏ లాయల్ అండ్ సాటిస్ఫైడ్ క్లయింట్ ఈజ్ paramount టు సక్సెస్ ఆఫ్ ఏ ఫుడ్ డెలివరీ బిజినెస్. విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ట్రాకింగ్ సిస్టమ్, పిజ్జా డెలివరీ వెహికల్స్ విల్ రెస్పాండ్ టు సర్వీస్ calls quickly and reach their destination on time. Customers are likely to value on-time pizza delivery very much. This will be one of the main causes and they will choose pizza for corners. The proportion on-time delivery is a measure of operational performance, key driver for customer satisfaction. So, ఇప్పుడైతే మన క్లయింట్స్ రాయల్లీ అండ్ వాళ్ళు సాటిస్ఫై అవుతారో మన యొక్క ఫుడ్ డెలివరీ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది అప్పుడే. అండ్ అసిస్టెన్స్, ఎవరైతే ట్రాకింగ్ సిస్టమ్ వాళ్ళు ఉంటారో, పిజ్జా డెలివరీ వెహికల్ వాళ్ళు ఉంటారో, రెస్పాండ్ టు సర్వీస్ కాల్ క్విక్లీ అండ్ రీచ్ దర్ డెస్టినేషన్ ఆన్ టైమ్. సో ఆన్ టైంలో రీచ్ అవుతాము, అప్పుడు కస్టమర్స్ ఆర్ లైక్లీ టు వాల్యూ ఆన్ టైమ్ పిజ్జా delivery very much. This will be one of the main cause and they will choose pizza from corner. The proportion of on-time delivery is a measure of operational performance, that is key driver for customer satisfaction. So third ఇది ఏదైతే పెట్టినామో వాటికి సంబంధించి, moreover use the pizza delivery bags to keep the pizza hot and fresh will improve the taste, aroma and flavor of pizza. ఇంకోటి ఏం చెప్పినాము, మనము మన యొక్క టేస్ట్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటాము. ఇంప్రూవ్మెంట్ చేయాలంటే హాట్ బాక్సెస్ అండ్ ఫ్రెష్ వాటిని పెట్టుకోవాలి, విచ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద క్వాలిటీ element of performance pyramid and key driver of customer satisfaction. Next, scenario 2, case scenario 2, second question ఏం చెప్పినారు, surmount cable cars SEC engaged in assembly of cabin used on ropeways. In order to assemble cabin, three major parts of different space and sizes are used. So SSC ఒకటి ఉంది, క్యాబిన్స్ని రోప్వే క్యాబిన్స్ని చేసేది అసెంబుల్ చేస్తుంటుంది. ఇది 3 మేజర్ పార్ట్స్ని షేప్ని చేస్తుంటుంది. అండ్ దీస్ పార్ట్స్ ఆర్ అసెంబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్పెషల్లీ డిజైన్డ్ డోమ్ నట్ అండ్ బోల్ట్ మేడ్ ఆఫ్ బ్రాస్. అంటే ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి బ్రాస్ DIN 85. సో డిఫరెంట్ షేప్ని చేస్తుంది, 3 మేజర్ పార్ట్స్ని తీసుకుంటుంది. నెక్స్ట్, విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద రిలయబుల్ హార్డ్వేర్ అండ్ మెటల్ వర్క్స్. ప్లాంట్ లేఅవుట్ డిజైన్ ఆఫ్ SSC comprises assembly line where multiple products are assembled at one point of time. Hence, there are multiple workers who are using such nuts and bolts simultaneously. Such nuts and bolts come in set along with washers and all 3 spare parts collectively considered as sets. So, ఆ బోల్ట్స్తో పాటు స్పేర్ పార్ట్స్, వాచర్స్ అవన్నీ ఒక సెట్లోనే వస్తాయి. నెక్స్ట్, సిన్స్ ద ప్లాంట్ facility of SCC is situated in report area, hence majority of workers are either unskilled or semi-skilled and literacy rate is also lowing among workers. This causes variety of problems including not items due to ignorance in workers towards understanding the stock of levels and their relevance. ఇక్కడ ఏమైందంటే
ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటారో వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్లూడ్స్ నాట్ ఇన్ఫార్మింగ్ ప్రొడక్షన్ సూపర్వైజర్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం లేదు అబౌట్ రీఆర్డరింగ్ అవుతున్నవి క్లాస్ ఆఫ్ స్పోర్ట్స్ ఐటమ్స్కి సంబంధించి. అండ్ ఈ ఇగ్నోరెన్స్ వల్ల వర్కర్స్ టువర్డ్ అండర్స్టాండింగ్ ద స్టాక్ లెవెల్స్ అండ్ దేర్ రిలవెన్స్ అండ్ మెనీ టైమ్ స్టాక్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఆర్డర్స్ లేట్ దెన్ ఇట్ ఎప్పుడు కావాలో అప్పుడు కాకుండా అండ్ గో స్టాక్ అవుట్స్. సో స్టాక్ అవుట్స్ కూడా జరుగుతున్నాయి. దిస్ ఫర్దర్ లీడ్స్ టు స్టాక్ అవుట్ సిచ్యువేషన్ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్ విచ్ రిజల్ట్ ఇన్ కాంట్రిబ్యూషన్ లాస్. దీనివల్ల కాంట్రిబ్యూషన్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ రిలయబుల్ హార్డ్వేర్ అండ్ మెటల్ వర్క్స్. RHMW ఈజ్ లాంగ్ స్టాండింగ్ సప్లయర్ ఆఫ్ బ్రాస్ DIN 85 to SCC, hence reliable in terms of both quality and delivery time. RHMW took single day has lead time to deliver the reorder quantity despite the reliable of supplier SSC, which says to maintain safety stock equivalent to 3 days consumption for production facility. SCC is using latest version of SAP and enterprise resource planning which is installed 3 to 4 months back. So కొత్త లేటెస్ట్ వర్షన్ ఆఫ్ SAPని ఇన్స్టాల్ చేసుకుంది. నెక్స్ట్ ఎంప్లాయీ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ to use the respective module of SAP and integration among various functions and models in ongoing. Plant of SCC work 6 days in a week. సో ఈ దీనికి 6 days వర్క్ చేస్తుంది ఒక వీక్లో. అండ్ డ్యూరింగ్ ఏ వీక్ పే 1200 ఆఫ్ బ్యాసెస్ DIN 85 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్. Consumption of brass DIN 85 in order to assemble the cabin car are consistent throughout the year. SCC during first phase of its drivers to implement lean manufacturing is working on its operational efficiency and tries to reduce inventory by introducing Kanban system. సో Kanban సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇన్వెంటరీని రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు. దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో ఆపరేషన్ అనేది ఎఫిషియన్సీగా వర్క్ అవుతున్న లేనన్న దానికి లీన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ ద Kanban in inventory management for entity like SCC. ఆల్సో ఎక్స్ప్లెయిన్ Kanban కెన్ బీ అప్లైడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్. సో Kanbanని మనం మ్యానుఫ్యాక్చరింగ్కి ఎట్లా యూజ్ చేయాలి అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎట్లా యూజ్ చేయాలని చెప్పాలి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఇన్ Kanban సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ Kanban రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ SCC. Kanban సైజ్ ఎంత, నెంబర్ ఆఫ్ Kanbans రిక్వైర్డ్ ఎంత. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు బీ కన్సిడర్డ్ అండ్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఆర్ ప్రీ రిక్విజిట్స్ prior to SSC to start applying Kanban system. Now Kanban సిస్టమ్ గురించి ఫస్ట్ చెప్తాం. Kanban సిస్టమ్ అంటే ఏమి? సో మనకి క్వశ్చన్ని ఒక 4 పేరాలో చెప్పినారు. ఒకటి ఫస్ట్ కంపెనీ గురించి చెప్పినాము, ఎక్కడ ఉంది ఏం లేదని. తర్వాత ఎక్కడ రెస్టిట్యూట్ అయిందనే చెప్పినాము. తర్వాత ఏమేమి వర్క్స్ ఉన్నాయని చెప్పినాము. తర్వాత ఎంప్లాయీస్ ట్రైనింగ్ గురించి చెప్పినారు. ఇప్పుడు Kanban సిస్టమ్ గురించి మనకు చెప్పమన్నారు. Kanban సిస్టమ్ అంటే ఈజ్ విజువల్లీ సిగ్నల్ బేస్డ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ టెక్నిక్. ఇది ఒక టెక్నిక్, విజువల్లీ సిగ్నల్ బేస్డ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అనేది జరుగుతుందని, ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ పోయేదానికి ఇక్కడ ఒకటి ప్యాన్ సిస్టమ్ అనేది పెడతాం. ఇది Kanban. Taieri Ocean and Industries engineers developed the first Kanban system for Toyota Automotive in Japan. సో ఇది వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ టెక్నిక్. ఇది విజువల్లీ సిగ్నల్ బేస్డ్ వర్క్ చేస్తుంది. అండ్ టొయాచి ఓచనో ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో దీన్ని డెవలప్ చేసినారు. ఫస్ట్ Kanban సిస్టమ్ ఆన్ టొయోటో ఆటోమోటివ్ ఇన్ జపాన్లో. Kanban ఇన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో Kanban కెన్ బి యూజ్డ్ ఇన్ పుల్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెంటరీని యూజ్ చేస్తుంది. అంటే వీళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ని బయట కస్టమర్ మీదకి తీసుకోదు, కస్టమర్స్కి కావాల్సినట్టు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వేర్ సప్లయర్స్ సప్లై ద మెటీరియల్ బేస్డ్ ఆన్ అపాన్ కన్జంప్షన్. సో కన్జంప్షన్ కావాల్సినట్టు చేస్తారు. సో Kanban అంటే ఏమి? ఫుల్ ఇన్వెంటరీ సిస్టమ్. సప్లయర్స్ ఎట్లా వర్క్ చేస్తారు? బేస్డ్ ఆన్ మెటీరియల్ బేస్డ్ ఆన్ కన్జంప్షన్కి. Kanban వచ్చేసి ఒక ఎల్లో లైన్ ఒరిజినల్లీ యూజ్డ్ ఇన్ టొయోటో ఈజ్ వర్చువల్లీ Q2 వర్కర్స్ మేబీ అన్స్కిల్ ఆర్ ఈవెన్ లిటరేట్స్. సో ఇది ఒక కార్డ్ అనమాట. ఈవెన్ అన్స్కిల్ కానీ ఆర్ ఇల్లిటరేట్స్ కానీ బయోమెట్రిక్ పర్సన్ కానీ అందరికీ బాగా అర్థమవుతుంది. టు అండర్స్టాండ్ దట్ ఫర్దర్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఒక కార్డ్ ఇట్లా పాడేసామంటే
అంటే ప్రికాషన్ తీసుకున్నప్పుడు ఒక కార్డ్ ఇక్కడ కార్డ్ వేసిపోయినా అంటే ఆ కార్డ్ వేసినా అంటే ఓకే దీనికి మెటీరియల్ కావాలి, ఈ దీనికి మెటీరియల్ కావాలి. ఈవెన్తో వాడు చదివినా చదవకపోయినా మీన్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా వానికి అర్థమైపోతుంది క్యాన్ బ్యాన్ అనేది. టు అండర్స్టాండ్ ద ఫర్దర్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇట్లా ఉన్నారు అనుకోండి, వీడు ఒక కార్డ్ ఇలా వేసినా అనుకోండి, ఒక కార్డ్ ఇలా పడేసినా అంటే వీనికి అర్థమైపోతుంది వీనికి మెటీరియల్ కావాలి అనేది. నెక్స్ట్ క్యాన్ బ్యాన్ ఈజ్ రెడ్యూస్ సైకిల్ టైమ్ అండ్ ఎన్హాన్స్ ద ప్రెడిక్టబిలిటీ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ వాల్యూ ఆఫ్ కస్టమర్స్. ఇది ఏం చేస్తా అంటే మన యొక్క సైకిల్ టైంని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రిడిక్టబిలిటీ అంటే ఇప్పుడు రెండు ఇలా ఉన్నాయి కదా, ఇది ఒకటి వీనికి కావాల్సిన ముందరనే ఒక అయిపోతున్నప్పుడు ఒక 60% అయిపోయినాకనే ఇక్కడ ఒక కార్డు పాడేస్తాడు, వీడు ఇంకొక 20% అయిపోయినప్పుడు ఈ కార్డుని చూసుకొని వీనికి స్టాక్ని పంపిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది సైకిల్ టైం అనేది తగ్గుతుంది, ప్రిడిక్టబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలా టు ప్రమోట్ వాల్యూ టు కస్టమర్స్. నెక్స్ట్ క్యాన్ బ్యాన్ సిస్టమ్ హోల్డ్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ క్యాన్ బ్యాన్ సైడ్. క్యాన్ బ్యాన్ సిస్టమ్ ఆల్సో మెయింటైన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్వాంటిటీ, స్టోరేజ్, లొకేషన్, వెండర్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ప్రోడక్ట్. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తుంది రిగార్డింగ్ క్వాంటిటీకి సంబంధించి, స్టోరేజ్కి సంబంధించి, లొకేషన్కి సంబంధించి, వెండర్కి సంబంధించి అండ్ డీటెయిల్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్కి సంబంధించి ఇది మెయింటైన్ చేస్తుంది. వైల్ క్యాలిక్యులేటింగ్ క్యాన్ బ్యాన్ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాన్ బ్యాన్స్ రిక్వైర్డ్ ఫాలోయింగ్ అజంప్షన్ నీడ్ టు బి టేకెన్. ఏమనే అజంప్షన్ తీసుకుంటాము? కన్జంప్షన్ ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద పీరియడ్. ఎలాస్ స్మూతింగ్ ఫ్యాక్టర్ నీడ్ టు బి యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద క్యాన్ బ్యాన్ సైజ్. సో ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ క్యాన్ బ్యాన్ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాన్ బ్యాన్స్ రిక్వైర్డ్లో అజంప్షన్స్ ఏం తీసుకుంటాము? కన్జంప్షన్ ఈజ్ కాన్స్టెంట్, ఆల్వేస్ కన్జంప్షన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది త్రూ అవుట్ పీరియడ్లో. ఎలాస్ స్మూతింగ్ ఫ్యాక్టర్స్ నీడ్ టు బి యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేషన్ క్యాన్ బ్యాన్ సైజ్. సో ఫస్ట్ కన్జంప్షన్ అనేది కాన్స్టెంట్ ఉండాలి త్రూ అవుట్ పీరియడ్లో, ఫ్యాక్టర్స్ అనేది క్యాలిక్యులేషన్ క్యాన్ బ్యాన్ సైజ్ ఉంటుంది. ద సప్లయర్ విల్ డెలివర్ మెటీరియల్ డైరెక్ట్లీ టు ద పాయింట్ ఆఫ్ యూజ్ అసెంబ్లీ లైన్. ఈ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో మెటీరియల్స్ని డైరెక్ట్లీగా యూజ్ చేస్తారు పాయింట్ ఆఫ్ యూజ్ ఏరియాలో, అసెంబ్లీ లైన్ దగ్గర. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ టు స్టోర్ నెంబర్ ఆఫ్ క్యాన్ బ్యాన్ ఈజ్ మెట్ అండ్ క్యాన్ బ్యాన్ ఇన్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫస్ట్ క్యాన్ బ్యాన్కి సంబంధించి 3 అజంప్షన్స్. ఒక అజంప్షన్ ఏమి, కంజెషన్ అనేది కాన్స్టెంట్గా వర్క్ అవుతుందని త్రూ అవుట్ ద పీరియడ్లో, అంటే స్మూత్ ఫ్యాక్టర్స్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ సప్లయర్స్ విల్ డెలివర్ మెటీరియల్ డైరెక్ట్లీ టు ద పాయింట్ ఆఫ్ యూజ్ ఏరియా. సో ఇప్పుడు మనకి ఎట్లుంటుందని చెప్పినాము, ఇక్కడ ఒకటి ఇట్లా ఉంటుందని చెప్పినాము. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఒక లెటర్ వేస్తే వీడు డైరెక్ట్ ఈ లెటర్ చూసుకొని డైరెక్ట్ వీనికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పడేస్తాడు. సో అజంప్షన్ ఏమి, వీనికి మెటీరియల్ కావాలని అజంప్షన్, వీడు డైరెక్ట్ ఇక్కడ పాడేయడమే. దట్ ఈస్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ టు స్టోర్ నెంబర్ ఆఫ్ క్యాన్ బ్యాన్ ఈజ్ మెట్. సో ఎన్ని కావాలనేది మెట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాన్ బ్యాన్ ఈజ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎట్లుంటుంది? క్యాన్ బ్యాన్ ఒరిజినల్లీ డిజైన్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ బట్ కెన్ బి అప్లైడ్ టు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ అప్లైన్ కోసమే డిజైన్ చేసినారు ఒరిజినల్గా చెప్పాలంటే, బట్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూజ్ చేయొచ్చు కన్సర్న్ హ్యాస్ వెల్. బట్ స్మూతనింగ్ ఆఫ్ వర్క్ ఫ్లో rather inventory management in Kanban, signal based dashboard is used to manage and improve the flow of work to be followed and also categorize the work into do and ongoing and done. In some of cases backlog category also be added. Next Kanban side and number of Kanbans. Kanban side can be calculated using formula ఏముంటుంది? C into LT into L into SF. సో ఇది క్యాన్ బ్యాన్ సైజ్కి సంబంధించిన ఫార్ములా. ఇప్పుడు సి అంటే ఏమి? సి అంటే కన్జంప్షన్ పర్ డే. ఎల్టీ అంటే ఏమి? లీడ్ టైం ఎంత అయింది. ఎల్ అంటే ఏమి? లొకేషన్ ఎక్కడ ఉన్నాం. ఎస్ అంటే ఏమి? స్మూతింగ్ ఫ్యాక్టర్స్. సో కన్జంప్షన్ పర్ డే ఎంత ఉంది, ఇంటూ లీడ్ టైం ఎంత ఉంది, అండ్ ఇంటూ లొకేషన్స్ ఎంత ఉన్నాయి, ఇంటూ స్మూతింగ్ ఫ్యాక్టర్స్ ఎంత ఉన్నాయి అనేది చెప్పాలి. సో వాటిని చెప్తుంటే లీడ్ టైం ఎన్ని డేస్ అవుతుంది మనకి వాటిని చూసుకోవాలి, అండ్ ఎన్ని యూనిట్స్ మనకు కావాలి వాటిని చూసుకుంటాము, అండ్ మన కన్జంప్షన్ ఎంత ఉంటుంది అనేది చూసుకోవాలి. మనము మన క్వశ్చన్లో 4th పేరాలో ఏం చెప్పినాము, మనము 6 days ఇన్ ఏ వీక్లో వర్క్ చేస్తాము అండ్ 1200 చేస్తున్నామని చెప్పినాము. అంటే కన్జంప్షన్ పర్ డే ఎన్నిటికి అవుతుంది? 1200 పర్ 6 డే. 1200/6 చేస్తే 200 అవుతుంది దానికి సంబంధించి. అండ్ లీడ్ టైం ఎన్ని డేస్ చెప్పినాము? 1 days వచ్చేసి లీడ్ టైం అని చెప్పినాము. ఇక్కడ 3rd పేరాలో RHW2 సింగిల్ డే హ్యావ్ లీడ్ టైం అని చెప్పినాము. నెక్స్ట్ కన్జంప్షన్కి ఎన్ని డేస్ తీసుకుంటుందని చెప్పినాము? కన్జంప్షన్లో వచ్చేసి 3 days ఉంటుంది. ఆ 3 daysని బైఫర్గేషన్ అంటే సేఫ్టీ స్టాక్ ఈక్వివలెన్స్కి సంబంధించి లొకేషన్కి 3 అండ్ స్మూతింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 అని చెప్పినాము.
సో మొత్తం ఈ క్వశ్చన్ ఈ దీనికి సంబంధించి సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పేరాలో మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇయర్ క్యాన్ బ్యాన్ సైజ్ వచ్చేసి ఎంత అవుతుంది, అప్పుడు అన్నింటిని మల్టిప్లై చేస్తే 200 × 1 × 2 × 1 చేసుకుంటే 400 యూనిట్స్ ఇన్ ఈచ్ క్యాన్ బ్యాన్. అంటే ఒకడు ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కార్డ్ ఇక్కడ వేసి పడేసిన అంటే వీనికి ఒక 400 యూనిట్స్ కావాల్సి ఉందని వీనికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ వాడున్నా, నాన్ ఎడ్యుకేటెడ్ వాడున్నా, ఇల్లిటరేటెడ్ ఉన్నా వీడు ఒక కార్డ్ పడేయడానికి వీనికి 400 రికార్డ్ ఉందని డైరెక్ట్ ఇక్కడ పంపిస్తారు. సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ note EOQ can be also be practiced and can ban. Number of can bans depends upon maximum quantity of inventory which comprises demand consumption during the lead period and quantity. సో ఇప్పుడు ఎన్ని క్యాన్ బ్యాన్స్ వేస్తాడో, ఒక 2 క్యాన్ బ్యాన్స్ వేసినా అంటే ఈ క్వశ్చన్ ప్రకారం 2 క్యాన్ బ్యాన్స్ వేసినా అంటే మనకి 2 క్యాన్ బ్యాన్స్ ఏం మిస్ అయిందా, 2 క్యాన్ బ్యాన్స్ వేసినా అంటే మనకి 800 కావాలని, 3 క్యాన్ బ్యాన్స్ వేసినా అంటే 200 యూనిట్స్ కావాలని, అది క్వశ్చన్ అనమాట. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాన్ బ్యాన్స్, క్వాంటిటీ ఆఫ్ సేఫ్టీ చెక్ ఇన్ గివెన్ 3 days మనకి సేఫ్టీ స్టాక్ ఈక్వలెంట్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం, మనము 3 daysకి మెయింటైన్ చేస్తున్నామని చెప్పినాము క్వశ్చన్లో. సో 3 days × 200 డైలీ కన్జంప్షన్. సో డైలీ కన్జంప్షన్ మనం ఎంత చేస్తున్నాము, 200 చేస్తున్నాము. 200 × 3 days మనకి 600 కావాలి. నెక్స్ట్ కన్జంప్షన్ డిమాండ్ డ్యూరింగ్ ద లీడ్ పీరియడ్లో 1 day × 200 డైలీ కన్జంప్షన్ 200 అవుతుంది, మొత్తం 800. అంటే మనం నెంబర్ ఆఫ్ క్యాన్ బ్యాన్స్ ఎన్ని పంపించాలి, 2 క్యాన్ బ్యాన్స్ని పంపాలి. సో ఇక్కడున్న వాళ్ళకి ఒక 2 కార్డ్ని పడేసిన వీనికి అర్థమైపోతుంది 800 యూనిట్స్ వీనికి కావాలని. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ అండ్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఆర్ ప్రీ రిక్విజిషన్స్ ఆఫ్ క్యాన్ బ్యాన్ సిస్టమ్స్. సో క్యాన్ బ్యాన్ సిస్టమ్ ట్రై టు స్మూతెన్ ద వర్క్ ఫ్లో ప్రాసెస్ బై విజువలైజ్ ద ఫ్లో ఆఫ్ వర్క్ ఫ్లో. సో ఇక్కడ ఏం చేస్తుందంటే క్యాన్ బ్యాన్ అనేది వర్క్ని, ఫ్లోని, ప్రాసెస్ని స్మూతెన్ చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ వర్క్ని చూసుకుంటా 60% అయిపోతేనే ఒక ఇది చేస్తుంది. విజువలైజ్ ద ఫ్లో ఆఫ్ వర్క్, రెడ్యూసింగ్ ద వర్కింగ్ ప్రోగ్రెస్ని తగ్గిస్తుంది. మేనేజ్ ద ప్రాసెస్ అండ్ మేకింగ్ ద ప్రాసెస్ పాలసీస్ ఎక్స్ప్లిసిట్, ఇన్కార్పొరేట్ ఫీడ్బ్యాక్ అండ్ యూజింగ్ సైంటిఫిక్ టెక్నిక్స్ ఇన్ ఆర్డర్ టు డూ వైల్ అప్లయింగ్ క్యాన్ బ్యాన్ సిస్టమ్. ఎస్సీసీ నీడ్ టు బి కన్సిడర్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఏం ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, విల్ సప్లయర్ రెడీ టు సప్లై మెటీరియల్ ఇన్ లార్జ్ సైజ్ ఈక్వల్ టు క్యాన్ బ్యాన్ సైజ్. ఫస్ట్ ప్రీ రిక్విజిట్స్ ఏమి అంటే ఒక క్యాన్ బ్యాన్కి 400 యూనిట్స్ కావాలని చెప్పినాము. ఆ 400 యూనిట్స్ని సప్లై చేయగలడా అనేది ఫస్ట్ ప్రీ రిక్విజిట్ చూసుకోవాలి. లాట్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు క్యాన్ బ్యాన్ సైజ్. ఆ మెటీరియల్ని సప్లై చేయగలడా. నెక్స్ట్ విల్ సప్లయర్ పార్టిసిపేట్ ఇన్ ఫుల్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ అగ్రీ అపాన్ క్యాన్ బ్యాన్ స్టాకింగ్ ప్రోగ్రామ్. రిలయబిలిటీ ఆన్ సప్లయర్. సో మనం ఫుల్ సిస్టంలో మేనేజ్ ఉన్నాం అంటే ఫుల్ సిస్టంలో అంటే మనకి కస్టమర్ అడిగిన వెంటనే మనం ప్రొవైడ్ చేయాలనుకుంటాం. సో అంత ఇమీడియట్గా మనకి స్టాక్ని ప్రొవైడ్ చేయగలరా అంటే కస్టమర్ రిలయబిలిటీ గురించి తెలుసుకోవాలి, సప్లయర్ రిలయబిలిటీ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ విల్ సప్లయర్ అగ్రీ టు సప్లై మెటీరియల్ డైరెక్ట్లీ అట్ ద పాయింట్ ఆఫ్ యూజ్. మనం ఇక్కడ కార్డ్ పడేసామంటే వీడు డైరెక్ట్గా మనకు కావాల్సిన దగ్గర ప్లేస్లో పడేయాలి. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ పడేయాలి. సో అక్కడ వచ్చేటట్టు చేస్తాడా లేదా అనేది చూసుకోవాలి. 3 సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. నెక్స్ట్ ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ అంటే ఇక్కడ స్టాక్ వచ్చిన తర్వాత ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ కంప్రైజింగ్ సిగ్నిఫికెంట్ వేరియంట్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ త్రూ అవుట్. సో మనం ఇక్కడ కన్జంప్షన్ చేస్తున్నది సిగ్నిఫికెంట్ వేరియేషన్ ఉందా ఆర్ కాన్స్టెంట్ ఉందా చూసుకోవాలి. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ రిగార్డింగ్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజింగ్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇక్కడ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఎట్లుంది, ఏం రిక్వైర్మెంట్స్ కావాలి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ ఇన్ విచ్ రా మెటీరియల్ ఈజ్ యూజ్డ్. సో కాంట్రిబ్యూషన్ మార్జిన్కి సంబంధించి ప్రోడక్ట్ సేల్కి రా మెటీరియల్స్ ఏవేవి యూజ్ చేస్తున్నామనేది తెలియాలి. నోట్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్ అండ్ క్యాలిక్యులేషన్ క్యాన్ బ్యాన్ సైజ్ హ్యాస్ వెల్. సమ్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఫర్ ఎస్సీసీ. సో స్పెసిఫిక్ రిస్క్ ఏం తీసుకోవాలి, ఇన్ ద వర్కర్స్ వచ్చేసి అన్స్కిల్ ఆర్ లిటరసీ. సో అక్కడ ఉన్న వాళ్ళు స్కిల్లో మనం ఏం చెప్పినాము, ఎయిదర్ అన్స్కిల్ ఉండొచ్చు ఆర్ సెమీ స్కిల్ ఉండొచ్చు ఆర్ లిటరసీ వాళ్ళు కూడా ఉండొచ్చు ఆర్ లో అమంగ్ వర్కర్స్ కూడా ఉంటాయని చెప్పినాము. సో దానికోసం లో అమంగ్ దెమ్ ఇట్ ఈస్ నీడ్ టు బి అజ్యూర్డ్ దట్ వర్కర్స్ మస్ట్ బి అండర్స్టాండ్ ద విజువల్ క్యూ. సో అక్కడ ఒక కార్డ్ పడింది అంటే ఒక 400 యూనిట్స్ కావాలనేది అక్కి ఫిజికల్ వ్యూ అనేది అర్థం చేసుకునేంత కేపబిలిటీ వాళ్ళకు ఉండాలి. సో దాని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్రికాషన్ ఏం తీసుకోవాలి, డిమాండ్ కన్జంప్షన్ నీడ్ టు బి ప్రిడిక్టెడ్ విత్ రీజనబుల్ అజరెన్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ క్యాన్ బ్యాన్. సో ఎంత డిమాండ్ ఉంటుంది ఆర్ ఎంత కన్జంప్షన్ చేస్తాననేది ప్రిడిక్ట్ చేయగలగాలి రీజనబుల్ అజరెన్స్లో. Also one thing which is in favor to SEC is that it knows the consumption of brass DIN 85 is constant throughout the phase. సో ఈ DIN 85 అనేది
క్లాస్ రూమ్ స్టోర్స్ అండ్ స్పేస్ ఐటమ్స్కి సంబంధించి ఎంత చేస్తాం అనేది చూసుకోవాలి. వెరైటీ అనేది ఇన్క్లూడ్స్ నాట్ ఇన్ఫార్మింగ్ ప్రొడక్షన్ సూపర్వైజర్. వాళ్ళు మనకి ప్రొడక్షన్ సూపర్వైజర్ వాళ్ళు ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయడం లేదు ఇక్కడ. నెక్స్ట్ SAP విచ్ యూజ్డ్ ERP సిస్టమ్ ఈజ్ SCC need to be integrated with the supplier system in order to practice full system of inventory and various models of SAP. ఏదైతే మనం SAPని యూజ్ చేస్తున్నాం మనము ERPగా, ఆ ERP సిస్టమ్ని సప్లయర్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ఫుల్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ వేరియస్ మోడల్స్ ఆఫ్ SAP నీడ్ టు బి టైటిల్ ఇంటిగ్రేటెడ్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 నెక్స్ట్ దీనిలో చూద్దాం రండి.